ఎందుకంటే నాకున్న అధికారాలు నేనే మనుషునికి ఇవ్వను అంటాడు దేవుడు. అది మనం గమనించాలి. దైవజనుని కానీ, ఒక సువార్థికుని కానీ మనం హైలైట్ చేయకూడదు. వాళ్ళ లోపల ఉన్న మన దేవాది దేవుని మాత్రం మనం హైలైట్ చేయాలి. మనుషులదేముంది? పైన ఒకటి, లోన ఒకటి ఉంటుంది. అది మనందరికీ తెలుసు. ఇప్పుడు నేనున్నాను. పైకి బాగా మాట్లాడుతున్నా. మరి నా లోపల ఏముంది మీకు తెలుసా? తెలీదు కదా! కాబట్టి ఎంత మంచి దైవజనుడు వచ్చినా, ఆఖరికి పెద్ద బిషప్ వచ్చినా సరే, ఆయనను గనపరచొద్దు మనం కానీ, దేవుని మాత్రమే గనపరచాలి. ఆయనను గనపరిస్తేనే మనం బ్రతుకుదాం. ఇది క్లియర్‌గా చెప్తా. మీరు నన్ను తప్ప వేరొక దేవుణ్ణి మీరు పూజింపకూడదు. మనం దేన్ని సేవించినా అది విగ్రహారాధనతో సమానం అని దేవుడు అంటాడు. ఏయ్యా? కాబట్టి ఏ మనుషుని మీద మనం ఇష్టం పెంచుకున్నా కూడా అది విగ్రహారాధనతో సమానమే. కాబట్టి నాకు ఇచ్చిన కొద్ది సమయంలో నేను మీకు సిద్ధపరిచినటువంటి ప్రభు ప్రేరేపించినటువంటి ఆ వాక్య ఆహారాన్ని మీ అందరికీ అందిస్తాను. మీ అందరికీ నా హృదయపూర్వకంగా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. రోజు మందిర ప్రతిష్ఠిత దినోత్సవం అని నేను విన్నాను. అది నా దృష్టిలో చాలా గొప్పది. ఎందుకంటే ఒక మందిరము అనేది ఎంత విలువైందంటే, దేవుడు ఎంత విలువైన వాడో మందిరం కూడా అంతే విలువైంది. ఎందుకంటే దేవుని మందిరంలో ఏముంటుందండి? ఏముంటాయండి? గోడల మీద వాక్యాలు ఉంటాయి అనకండి. దేవుని మందిరంలో దేవుడు ఖచ్చితంగా ఉంటాడు. ఇది వాస్తవంగా చెప్తాను నేను. కాబట్టి మనము ఒకసారి ప్రసంగి గ్రంథం తీద్దామా? ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము 1వ వచనం తీయండి. చాలమ్మా. నీవు మందిరములోనికి పోవునప్పుడు నీ ప్రవక్తనను జాగ్రత్తగా చూసుకోండి. మరి ఎంతమంది వారి ప్రవక్తని బాగా చూసుకోగలుగుతా ఉన్నారు? ఎవరైనా కొత్త వ్యక్తి వస్తే వారి ముందు మన ప్రవక్తను చాలా నీట్‌గా చూసుకుంటాం. ఎంత నీట్‌గా అంటే అబ్బా! వాళ్ళు మనల్ని ఎంత గొప్పోళ్ళు అనుకునేలాగా. కానీ మన లోపల ఏముందని ఎవరు ఎరుగరు. మరి అదే నువ్వంత కాపాడుకునే తత్వాన్ని ప్రభువు మందిరంలో వచ్చినప్పుడు కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. మనుషులు చూస్తారని, అధికారులు చూస్తారని, చుట్టుపక్కల వాళ్ళు చూస్తారని, బంధువులు చూస్తారని, రక్త సంబంధులు చూస్తారని, మాకంటే పెద్దవారు చూస్తారని, మాకంటే ఈ రోజుల్లో వచ్చాయి కదండి, ఇలా అనుకొని మనము వాళ్ళు చూడాలి కదా అని మనం గొప్పగా పోకూడదు. కానీ దేవుని మందిరంలోనికి వచ్చేటప్పుడు మనం మనల్ని జాగ్రత్తగా చూసుకోవాలంట. ఏం జాగ్రత్తగా చూసుకోవాలి? శుభ్రంగా తెల్ల బట్టలు వేసుకున్నాను కదండి, ఇంకేం జాగ్రత్తగా రావాలంటారేమో. తెల్ల బట్టలు వేసుకున్నంత మాత్రాన పరలోకానికి వెళ్ళమండి బాబు. అలాగని నల్ల బట్టలు వేసుకున్న వాళ్ళు నరకానికి వెళ్తారని కూడా లేదు. మరి నేను రంగురంగుల బట్టలతో వచ్చాను, మరి నేను ఎక్కడికి వెళ్ళాలి? బట్టల్లో కాదు, సాయిల్ అన్న పాట పాడతాడు కదా, బట్టలు మార్చితే బ్రతుకు మారదు, గుండు కొడితే నీ గుణం మారదు. నువ్వు 1,00,000 రూపాయలు పెట్టి కత్తి కొనుక్కొచ్చుకొని గుండు కొరుక్కున్నా కూడా నీ గుణం మారదు. ఏం మారాలి? నీ బ్రతుకు మారాలి, నీ గుణం మారాలి. అవి మారితే నువ్వు ఖచ్చితంగా దేవునికి లోపడతావు. ఈ రోజుల్లో ఎలా అయిపోయిందంటే క్రైస్తవ్యం, పాస్టర్ గారు చూడాలి, పాస్టర్ గారి దృష్టిలో నేను గొప్పదాన్ని కావాలి, మందిరంలో విశ్వాసులందరి ముందు గొప్పవాణ్ణి కావాలి. మళ్ళీ ఇంటికి పోయినాక పాడిందే పాడరా పాసు వాళ్ళ త్రాస అన్నట్టు. అంతే కదండి. మరి మన జీవితం ఏంటి? మన ప్రవర్తన ఎలా ఉంది దేవుని మందిరంలో? అసలు దేవుని ముందు నీ ప్రవర్తన ఎలా ఉంది? నీ జీవితం ఎలా ఉంది? ఎవరు చూడట్లేదు నన్ను. దేవుడు వచ్చి మాట్లాడతాడా ఏమన్నా పాస్టర్ గారితో అనుకుంటారేమో. సేవకుడికి కళ్ళకు గట్టినట్టుగా చూపెడతాడు, ఖచ్చితంగా చెప్తా. ఇక్కడ దైవజనులు ఉన్నారు, వారికి తెలుసు. ఏమంటారు అయ్య గారు? దేవుడు మాట్లాడతాడా లేదా?
జాగ్రత్త. అందుకే మన ఒళ్ళు దేవుని దగ్గర జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఆయన కోపం వచ్చిందనుకో ఏం లేదండి, నిన్ను చూడడం మానేస్తాడు అంతే. ఇంకా నీ బ్రతుకు ఎలా ఉంటుందంటే ఇక నేను చెప్పనక్కర్లా. అందుకే మరొకసారి చదవండి అమ్మా మాట. ఆ, 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 ఆ. చాలా ఇంకా బుద్ధిహీనులు చాలండి. బుద్ధిహీనుల వల్లే నీ బలిని అర్పించొద్దంట. అన్యులు ఏం చేస్తారండి? వీళ్ళు తప్పు చేస్తారు, రేపు పోయి బలి అర్పిస్తారు, అయిపోయింది వాళ్ళ పాపం. ఇంకా మళ్ళీ రేపు తప్పు చేస్తాడు, మళ్ళీ ఇంకో బలి అర్పిస్తాడు, పోయింది పాపం ఇంకా. కానీ మనం అలాంటి అర్పణలు మనం అర్పించకూడదంట. మన అర్పణలు ఇలా ఉన్నాయి, మన దహన బలులు ఇలా ఉన్నాయి. ఒకప్పుడు జరిగింది బలులు మన దాంట్లో కూడా. కానీ దేవుడు ఏం చేస్తాడు? నేనే బలైతా నా బిడ్డల కోసము, నేనే బలర్పణగా నేను మార్చబడతా నా బిడ్డల కోసము. వీళ్ళన్ని గొర్రెల్ని ఎద్దుల్ని బలించే కంటే వారి కోసం నేను బలిగా వెళ్తా, వాళ్ళ పాపానికి ప్రాయశ్చిత్తం చేస్తా అని ఆయన బలయ్యాడు. మరి ఇంకా నువ్వు బలర్పించాల్సిన అవసరం లేదు. నువ్వు అర్పించాల్సిందల్లా ఒకటే చెప్తా నేను మీకు, నీ హృదయము. చెప్పండి కూడా దేవుని నామాన్ని మేము పడదామా? ఏం అర్పించాలి దేవునికి? ఏముందండి, 10,000 పెట్టి మేకను కొనుకొస్తాను బలిర్పిస్తాను అంటారేమో. అది అస్సలు చెల్లదు. దేవుని వాక్యం చెల్లిస్తుంది, హృదయ శుద్ధి గలవారు ధన్యులంట. మరి నీ హృదయం ఎలా ఉంది ఈరోజు? ఆ హృదయం శుద్ధిగా ఉంటే నీ ప్రవర్తన మందిరంలో కూడా కరెక్ట్గా ఉంటుంది. నేను ఖచ్చితంగా చెప్తాను ఇది. ఒకవేళ నీ హృదయం శుద్ధిగా లేకపోతే మందిరంలో కాదు, నువ్వు ఇంట్లో కూడా సరిగా ఉండలేవు. ఒకవేళ నువ్వు మందిరంలో సరిగా కనబడతావేమో, ఇంట్లో సరిగా కనబడవు. అదే పాత రోత జీవితంలో ఇంకా జీవిస్తావు. అదే పనికి మాలిన జీవితంలో, పాపిష్టి జీవితంలో ఇంకా జీవిస్తూ ఉంటావు. కానీ దేవుణ్ణి మనం ఎలా ఎరగాలంట? రుచి చూచి ఎరగాలంట. రుచి చూసి ఆయన ఉత్తముడని తెలుసుకోవాలంట. కీర్తనకారుడు ఏమన్నా రాస్తాడండి కీర్తనలు. ఒక్కొక్క మాట దిగుతూ ఉంటే జన్మ ధన్యం అనిపిస్తూ ఉంటుంది. ఎంతమంది బైబిల్ కంప్లీట్ చేసేసారు? లేదు. రోజు ఎంతమంది సెల్ ఫోన్ చూస్తారు? ఎత్తండి, పర్వాలేదు, నేనేమనుకోను. సెల్ ఫోన్ ఎంతమంది చూస్తారు? నేను ఫస్టే బాబు, నాకు తెలుసు. మీ పనే అది కదా. మరి ఒకవేళ నీ జీవితం ఇంకా అలాగే ఉంది, దేవుని ఎదుట అలా బాగా లేదు అంటే కారణం ఏంటంటే నువ్వు వాక్యాన్ని ధ్యానించకపోవడమే, నువ్వు పూర్తిగా బైబిల్ని పరిశీలించకపోవడమే. ఇప్పుడు మరి బైబిల్ని పరిశీలించకపోతే మన పరిస్థితులు ఏంటి? దేవుని గురించి నువ్వు ఎలా తెలుసుకోగలుగుతావు? దేవుడు ఏం చేశాడని నువ్వు తెలుసుకోగలుగుతావు? దేవుని మందిరం గురించి నువ్వేం తెలుసుకోగలుగుతావు? మందిర ప్రతిష్టత దినోత్సవం కదా మాది, చర్చ్ అంతా అలంకరించాలి, డెకరేషన్ చేయాలి, చక్కటి వంటకాలు చేయాలి, క్లీన్గా ఉంచాలి చర్చ్ అంతా అని అనుకుంటారు. ఈ జ్ఞానం కాదు మనకు కావాల్సింది. బైబిల్ చదివితే మందిరం గొప్పతనం ఏంటని తెలిసింది. ఇప్పుడు మనం వార్తలు పెట్టుకొని చూస్తుంటే న్యూస్ వస్తూ ఉంది ఏంటి? ఇశ్రాయేలు హమాస్కి యుద్ధాలు జరుగుతూ ఉన్నాయంట. చప్పుడు లేకుండా ఇశ్రాయేలు ప్రజల మీదకి బాంబులను విసిరారంట. కాదండి, మన వాళ్ళు ఏమైనా పిచ్చోళ్ళ? నాకు తెలియక అడుగుతా. ఇశ్రాయేలీ ప్రజలు పిచ్చోళ్ళ? ఇజ్రాయెల్ దేశంలో ఉన్న వాళ్ళు పిచ్చోళ్ళ? వాళ్ళు ఒక్క బాంబు వేస్తే మన వాళ్ళు 300 బాంబులు విసిరారు. అలా ఉంటుంది. దేవుడు అంటాడు, నువ్వు బాగా దీనుడవు కూడా అయి ఉండకయ్యా అంటాడు. అవునా? దీనుడవు అవి కూడా ఉండకు. మితిమీరిన దీనత్వం కూడా పనికిరాదంట. అది అక్కడ చూపించారు ఇశ్రాయేలు వాళ్ళు.
ఇప్పుడు ఆ మందిరం కోసం ఎందుకు వీళ్ళు బాంబులు ఇసురుతా ఉన్నారంటే ఆ మందిరం విలువ వాళ్ళకి తెలుసు. హల్లెలూయా. ఇశ్రాయేలీయుల దేశం ప్రజలకు ఆ మందిరము విలువ తెలుసు. కనుకనే వాళ్ళు ఆ మందిరాన్ని వాళ్ళ చేతిలోకి వెళ్ళకుండా ఆ మందిరాన్ని కాపాడుతూ ఉన్నారు. ఇప్పుడు ఆ మందిరం వాళ్ళ వశమైతే ఏమైద్ది? మన వాళ్ళని బ్రతకనివ్వరు. క్రైస్తవ్యాన్ని లేకుండా చేస్తారు అక్కడ. ఇజ్రాయెల్ దేశంలో క్రైస్తవ్యం ఉన్నదే అంతంత మాత్రం అండి. మీకు ఆ విషయం తెలుసా? యెరూషలేములో అసలు యేసుప్రభు అంటేనే తెలియని వాళ్ళు ఉన్నారు ఈరోజు. తెలుసా? యేసుప్రభు అంటే ఎవరో తెలియదు. ఆయన దేశమే అది. ఆయన పుట్టి పెరిగిన దేశం. కానీ ఎవరికి తెలియదు. తెలిసి ఒక్కరిద్దరు అంతే. ఎక్కువ ఎవరు కనపడరు. యూదులు ఎక్కువ మంది ఉన్నారు. ఇప్పుడు యూదులు కూడా క్రైస్తవులపై పగబడతా ఉన్నారని తెలుస్తుంది. వాళ్ళు దేవుణ్ణి నమ్మరండి. యేసు ప్రభుని నమ్మరు వాళ్ళు. వాళ్ళదేంటంటే మోషే ధర్మశాస్త్రమే వాళ్ళకు. కానీ మోషే ఏమన్నాడు? నా వంటి ప్రవక్త మీకోసం వస్తాడన్నాడు. కానీ వాళ్ళకి ఆ జ్ఞానం లేదు. ఆ జ్ఞానం ఎందుకు లేదంటే గ్రంథాన్ని క్లుప్తంగా పరీక్షించకపోవడమే. మరి ఇప్పుడు మీరు కూడా ఉన్నారు. దేవుడు ఒక మాట అన్నాడు తన సేవకుల ద్వారా, పౌలు ద్వారా అన్నాడు, పేతురు ద్వారా అన్నాడు. వీళ్ళందరి ద్వారా పలికించిన మాట ఏంటంటే అనేకమైన అబద్ధ ప్రవక్తలు నా పేరిట బయలుదేరుతారు అన్నాడు. ఇప్పుడు నేను వచ్చాను, ప్రకటిస్తున్నా. నేను మంచోనో చెడ్డోనో మీకు తెలుసా? ఒక మాట మనం వాస్తవంగా మాట్లాడుకుందాం. ఎలా తెలవాలి? నేను మంచి మాటలు చెప్తున్నానా, లేదు కల్పిత కథలు చెప్తున్నానా, మోసపరుస్తున్నానా లేదా? అది మీకు తెలియాలి. ఎలా? గూగుల్లో కొట్టండి, అంతేగా. అది బాగా అలవాటైంది మనకు. అది కాదు. నువ్వు ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని చదువుతావో మొదటిగా మందిరం విలువ తెలుసుకోగలుగుతావు. రెండోది సేవకులు ఎవరు నిజమైన వారని తెలుసుకోగలుగుతావు. అందుకనే వాక్యాన్ని మనము పఠించాలి, ధ్యానించాలి. దావీదు అంటాడు, నీ వాక్యము నాకు నేను ధ్యానిస్తున్నప్పుడు కొవ్వు మృతుడు దొరికినంత తృప్తిగా ఉన్నది నాకు అంటాడు. ఎంతమందికి ఇష్టం అండి కొవ్వు మృతుడు అంటే? బాగా తింటాం మనం. నాన్ వెజ్ అంటే చాలా ఇష్టం అందరికీ. బాగా ఇష్టంగా తింటాం కదా. అదే ఇష్టంగా దేవుని వాక్యాన్ని భుజించాలి. అదేంటంటే పేపర్లు తినమంటారా ఏందంటారేమో. వాక్యాన్ని చదవాలి. ఇది చదువుతున్నప్పుడు అంట దావీదు మహారాజుకి కొవ్వు మృతుడు దొరికినంత తృప్తి దొరికిందంట. నీ వాక్యము నా జీవకు ఆహారము అంటాడు ఇంకో దగ్గర కీర్తనకారుడు. మరి ఆయనకున్న జ్ఞానం, ఆయనకున్నటువంటి వాక్యం మీద ఉన్నటువంటి ఆసక్తి మనకు కూడా రావాలి. ఈరోజు వాక్య జ్ఞానము లేకనే అనేకులు పడిపోతా ఉన్నారు. ఏది నిజమైన బోధ, ఏది అబద్ధ బోధ అని తెలియకుండా మన సేవకుల్ని మనం నమ్మకుండా పోతా ఉన్నాం. తెలుసా మీకు? గారడి విద్యలు చేసేవారిని నమ్ముతా ఉన్నాం. ఎన్నో మాయ మాటలు చెప్పే సేవకులను నమ్ముతా ఉన్నాం. ఎన్నో కల్పిత కథలు చేసేవారిని నమ్ముతా ఉన్నాం. కానీ మన దైవజనుని విడిచిపెడతా ఉన్నాం. మరి మన దైవజనుడు మన కోసం ఎంత పోరాడుతూ ఉన్నాడు. మన సంఘం గురించి, సంఘ విశ్వాసుల గురించి, మన చర్చి గురించి మన సేవకుడు ఎంత పోరాడుతూ ఉన్నాడు. ఎన్ని నిద్రలేని రాత్రులుండి ప్రార్థన చేసి మన కోసం పోరాడుతూ ఉన్నాడు. ప్రార్థనలో యాకోబు లాగానే ఎంతమంది ఆలోచించగలుగుతూ ఉన్నారు? దైవజనుడు అంటే కారులో తిరుగుతాడు, ఏసీ రూమ్లో ఉంటాడు అని అనుకుంటారు. కానీ వారి జీవితం మీకు తెలుసా? ఎంత ప్రార్థనతో మిమ్మల్ని కంటారు. అలాగేనండి, కారు ఉందండి, ఏసీ రూములు ఉన్నాయండి, డబుల్ కాట్ బెడ్ ఉందండి అని అనుకుంటారు. కానీ అది దేవుని ఆశీర్వాదం వల్ల కలిగినవే కానీ మరొకటి కాదు. దేవుడు ఆశీర్వదిస్తే ఆపగలవాడెవడు? ఆలోచన చేయండి. ఈరోజు అనేకులు ఆశీర్వదింపబడపోవడానికి కారణం ఏంటంటే దేవుని పైన విశ్వాసం లేకపోవడమే. అందుకని యోబు గ్రంథంలో అంటాడు, నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా? మన భక్తి మనకు ధైర్యాన్ని ఇస్తుందండి. పైపైన భక్తి నటిస్తే ధైర్యం కాదు, పిరికితన ఆత్మనే ఉంటుంది మనలో. మరి ఎప్పుడు మనం వాక్యాన్ని నేర్చుకునేది? ఎప్పుడు మనము? మరి నువ్వు మందిరంలో ఎలా ఉన్నావు? నువ్వు మందిరానికి వెళ్ళినప్పుడు ఎలా ఉండాలి? నీ ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి. ఎంత జాగ్రత్తగా ఉంది తెలుసా? ఈరోజు మందిరాల్లో ఏమన్నా అంటే కిలంతా మేకప్లు వేసుకొని వస్తారు మందిరానికి. అర్ధ కిలా,
ఇలా పౌడర్లు వేసుకొని వస్తారు, లిప్స్టిక్లు వేస్తారు, కాటికలు పెడతారు. ఏంటండి ఇవన్నీ? దేవుడు చెప్పాడు ఇవన్నీ వేసుకోమని? నాకు తెలియగలుగుతా. దేవుడు ఏమన్నాడు? అందము మోసకరము సౌందర్యము వ్యర్థం అంట. మీరు మరి తెల్లగా ఉన్నారు, మరి మీ సంగతి ఏంటి అని అంటారేమో నన్ను. సత్యంగా చెప్తున్నాను, నేను ఏ పౌడర్ రాయను, ఏ క్రీమ్ రాయనండి. నేను స్నానం చేస్తే కలర్ వస్తానంతే. అది నాకు పుట్టుకతో వచ్చింది. నేను స్నానం చేస్తే బాగా నీట్గా కనబడతాను. స్నానం చేయకపోతే నా అంత బేకారు ఎవడు ఉండడు. ఇంకా దయచేసి గమనించండి, మనం మందిరానికి వెళ్ళినప్పుడు మన ప్రవక్తనే కాదు, మన ఒంటి మీద దుస్తులు కూడా అంత జాగ్రత్తగా ఉండాలి. నేను ఒక చర్చికి వెళ్ళానండి. అక్కడ బోధిస్తూ ఉన్నప్పుడు కొంతమంది సహోదరులు కనపడుతూ ఉన్నారు. వాళ్ళు పాటలు పాడుతున్నారు, వాళ్ళ గొంతు ఎంతో మధురంగా ఉంది, దేవుణ్ణి బాగా ఆరాధిస్తున్నారు. కానీ వాళ్ళ అవతారాలు చూస్తే, వాళ్ళు కానీ మా ఏరియాకి వచ్చారనుకో, మా ఏరియాలో ఉండే కోతులని వాళ్ళని పీక్కుందండి. అంత దారుణంగా ఉందండి వాళ్ళ అవతారం. ఈ చేతులు లేవండి బాబు, ఈడి వరకే ఉంది, మొత్తం ఓపెనే. ఇదేం భక్తిరా నాయన అనుకున్నా. దేవుడు ఎంత చక్కటి బట్టలు ఇచ్చాడు నీకు, వాటిని కత్తిరించుకోవడం, మళ్ళీ వాటి బాగాలేదని చెప్పి కత్తిరించుకొని వేసుకొని వస్తారు. ఏమన్నంటే ఫ్యాషన్ అంటారు. ఫ్యాషన్ అంటారు. ఎక్కడి నుండి వచ్చిందండి ఫ్యాషన్? మీకు కూడా తెలుసా ఫ్యాషన్ ఎక్కడి నుండి వచ్చిందో? అది లూసిఫర్ సృష్టించినటువంటిది. అది మన దేవుడు తెచ్చినటువంటిది కాదు. ఫ్యాషను, మేకప్లు ఇవన్నీ దేవుడి కాదు. దేవుని సంబంధం ఎత్తివి వేసుకోరు. నువ్వు మందిరంలో ఎలా ఉన్నావు? మందిరంలో మేకప్ వేసుకొని కూర్చున్నావా? నీ భక్తి అస్సలు దేవునికి నచ్చదు. నువ్వు ఎంత దీనంగా ఉంటే దేవునికి అంత ఇష్టరాలుగా ఇష్టడిగా మార్చబడతావు. మనందరికీ దైవజనులు యేసన్న గారు తెలుసు కదండి. ఎంతమంది తెలుసు? చేతులు ఎత్తాను. అందరికీ తెలుసు. ఎందుకంటే ఆయన మామూలుడు కాదు. ఆయన ఒక్కొక్కరిని పరిగెట్టించండు. ఆయనను ఎప్పుడైనా చూసారా? ఆయన ఒంటి పైన ఏముంటాయండి? తెల్లటి వస్త్రాలు, చేతికి వాచ్ మాత్రమే ఉంటుంది. ఈరోజు సేవకులకి చేతులకు బ్రాస్లెట్, మెల్లో చైను, ఇంకా చాలా ఉన్నాయి. ఇవన్నీ కాదు. సేవకుడు అంటే ఆయనలో ఉండాలి. నేను ఎప్పుడు అంటాను, యేసన్న గారిలో జీవించాలి, జీవిస్తే అని అంటాను. ఎందుకంటే ఈ తరానికి ఆయన ఒక మాదిరి. ఆయన సంఘాన్ని ఎలా స్థాపించాడు, ఎంత ప్రయాసపడ్డాడు. ఇప్పటికీ ఆయన సంఘములు ఆయన పెట్టిన కట్టడలే నడుస్తున్నాయి. నేను యేసన్న మందిరానికి వెళ్ళినప్పుడు చూస్తాను, ఒక్కొక్క సహోదరులు తెల్లటి వస్త్రాలు వేసుకొని వస్తుంటే వాళ్ళని గమనించి చూస్తాను నేను. ఎక్కడైనా వీళ్ళకి మేకప్లు ఉన్నాయని చూస్తే ఒక్కరికి కనబడదు. ఎందుకంటే దైవజనుడు చెప్పినటువంటి బోధ అలా ఉంది. మెయిన్గా ఏంటంటే అక్కడ ఉన్నటువంటి విశ్వాసులంతా కూడా దేవునికి ఖచ్చితంగా లోబడ్డారు. హల్లెలూయా. మరి మనం లోబడుతున్నాము దేవునికి? మన గుండెల మీద చేసుకుని మనం చెప్పాలి. లోబడము. ఎందుకు లోబడతాం? కష్టం వచ్చిందంటే ప్రభు నాకు ఈ కష్టం వచ్చిందని ప్రార్థన చేయడం తప్ప మనకేం తెలియదు. కష్టం తీరిపోయిందంటే చర్చికి రామంటే వచ్చే వారం వస్తారులే, ఈ వారం నాకు పని ఉంది అంటాం. వారం దేవుడా నీకు? ఆదివారం దేవుడా నీకు? ఓ వారం నీకు ఇష్టము, వారం నీకు ఇష్టం లేదా? ఒకటే, ఆయన ఎడమకాలు ఎత్తాడనుకో పుట్టగతులు లేకుండా పోతాం అంతే. యాకోబుని దన్నాడు, నడ్డి ఇరిగిపోయింది పాపం ఆయనది. మరి మనల్ని అంటే మనం ఇరగడం కాదు, డైరెక్ట్ మనం చచ్చిపోవడం. ఇంకా డైరెక్ట్గా సమాధి పెట్టెల్లో పెడతారు మనల్ని, అంతే, ఇంకేం లేదు. ఆయన అంటే ప్రార్థనతో జయించగలిగాడు. మరి అలాంటి ప్రార్థన జీవితం మనలో ఉందా? వాక్య జీవితం మనలో ఉందా? లేదు, ఉండదు. నాకు తెలుసు. ఉంటే మనం ఇలా ఉండం. దయచేసి మీ అందరికి ఒకటే, మన ప్రవర్తన దేవుని మందిరంలో ఎలా ఉంది, మన ఆలోచన దేవుని మందిరంలో ఎలా ఉంది అనేది చూసుకోవాలి. ఇక్కడ అందరూ ఉన్నారు. ఇప్పుడు కొందరు ఆలోచనలు ఎలా ఉంటాయంటే, మందిరంలోకి వచ్చిన వాళ్ళే, మిమ్మల్ని అనట్లేదు, దయచేసి నన్ను తిట్టొద్దు. కొన్ని సంఘాల్లోకి వెళ్ళినప్పుడు నేను చూస్తూ ఉంటా, వాళ్ళ ఫేస్ చూస్తేనే నాకు అర్థమవుతుంది. వాళ్ళ వాక్యం వింటారండి బాగా, కానీ వాళ్ళ ఆలోచన అంతా, అయ్యో స్టవ్ ఆఫ్ చేశానా లేదా, స్టవ్ పైన గంజు పెట్టి వచ్చాను, అన్నం ఉందో మాడిపోయిందో, కూర ఉందో మొత్తం ఇనికిపోయిందో, ఎడ్లను కట్టేశానో లేదో, కుక్కలను వదిలానో లేదో,
బట్టలు ఆరేసాను ఉన్నాయా ఎగిరిపోయాయా ఇలాంటి ఆలోచనలు చేస్తూ ఉంటారు చాలా మంది. వాటితో పాటు మీరు కూడా ఎగిరిపోతే మంచిది. దేవుని మందిరంలో కూర్చుంటే మనోనిదానంతో కూర్చోవాలి. మనోనిదానం అంటే తెలుసా మీకు? మనోనిదానం అంటే మనసు ఎక్కడ పెట్టకుండా దేవుని వైపు పెట్టడమే. ఆ మనోనిదానాన్ని మనము తెచ్చుకున్నప్పుడు నిన్ను ఏ సాతానుడు వచ్చి కదిలించినా కూడా నువ్వు కదిలింపబడవు, అంతే. ఇంకా ఫోన్ మోగుతుందంటే కథ తీస్తారు అలా అంటారు మందిరంలోనే. మరి అదేమి బుద్ధో నాకు తెలీదు. జాగ్రత్త. నీ ఇల్లు కాదు, నీ వాకిలి కాదు, నీ పేట కాదు, అది దేవుని మందిరం. మరి అక్కడ ఇశ్రాయేలీల ప్రజలు మందిరం కోసం అంత ప్రయాసపడుతూ ఉన్నారు, అంత పోరాడుతున్నారు. ఎందుకు? మందిరం అంటే అంత విలువ వాళ్ళకి, మందిరం అంటే అంత భయభక్తి వాళ్ళకి. మరి నీకెలా ఉంది మందిరం పట్ల? అసలు మందిరం అంటే భయం ఉందా కొంచెమైనా? అయ్యో మా చర్చిలో ఏసీ లేదండి, మా చర్చిలో మంచి గ్రానైట్ బండలు లేవండి అంటారేమో. నువ్వు ఎక్కడి నుండి పుట్టావు అర్థం చేసుకో. చర్చిలు ఎలా ఉండాలి తెలుసా? నన్ను అడిగితే నేను చెప్తా. పెద్ద పెద్ద సిఎస్ఐలోనో ఆ చర్చిలో యేసుప్రభు కనబడ్డు, నేను ఖచ్చితంగా చెప్తా. ఎక్కడ పూరి గుడిసెలు లాంటి చర్చిలు కనబడతాదో అక్కడ ఉంటాడు. ఇంకో మాట దేవుడు అన్నాడు కదా, ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నా నామంలో ఏకీభవిస్తారో వారి మధ్యలో నేను ఉంటా అన్నాడు. 1,00,000 మందిలో, 1000 మందిలో, 1,00,00,000 మందిలో నేను ఉంటానని చెప్పాడా? ఆయన నామంలో ఒక్కరు ఇద్దరు కూడినా కూడా ఆయన ఉంటాడంట. ఈరోజు అనుకుంటాం, ఏం ఆ చర్చికి వద్దు, ఆ చర్చికి నలుగురు వస్తారు, నేను వెళ్ళను అంటారు. గొర్రె చర్మం వేసుకొని వస్తారు, జాగ్రత్త విశ్వాసులు కూడా. అర్థమవుతుందా? ఏ అక్క ఈ చర్చికి వెళ్తావు, మా చర్చికి రా అంటారు. కానీ నీ స్థితి ఎక్కడి నుండి మొదలైంది? నువ్వు ఎక్కడి నుండి వచ్చావు? నువ్వు ఎక్కడి నుండి వచ్చావు? అసలు నువ్వు ఎక్కడి నుండి వచ్చావు? నిన్ను ఏ సేవకుడు మార్చాడు? నిన్నే దేవజనుడు పట్టుకున్నాడు? మర్చిపోకు. పెద్ద పెద్ద సంఘాలకని పోకడలకు వెళ్ళమాక నువ్వు. వాళ్ళు ఒకరోజు ప్రేమగా ఉండి రెండో రోజు నిన్ను వదిలేస్తారు, అంతేగాని మరలా నీకు సహాయపడేవారు ఉండరు. నిన్నెవరైతే సువార్తతో కన్నాడో సేవకుడు, ఆయనే నిన్ను పట్టించుకునేది. హల్లెలూయా. సేవకుడు అంటే కొంచెం భయం కలిగి ఉండాలి, గౌరవించాలి. సేవకుడు అంటే దేవుని పనిముట్టు. అర్థమవుతుందా? ఎవరండి సేవకుడు అంటే? దేవుని పనిముట్టు. దేవుని పనిముట్టు అంటే చర్చిలో ఉన్న కానుక డబ్బల్ని చాలా జాగ్రత్తగా చూసుకున్నాం. చిన్న కాలు తగిలినా కూడా మొక్కుతూ ఉంటాం, అవునా కదా? మరి దానికి అంత విలువనిస్తున్నప్పుడు సంఘములో సేవకుడు అంటే కానుక పెట్టుతో సమానం. సేవకుడు అంటే మరి ఆయనకి ఎంత విలువ ఇవ్వాలి? కొంతమంది అయితే సేవకునికి లోపడరండి. ఇక సేవకునికే లోపడలేదు, ఇంకా సంఘానికి ఏం లోపడతారు, మందిరానికి ఏం లోపడతారు? ఇంకో వాక్యాన్ని చూసుకుందామా? 122వ కీర్తన మొదటి నుండి. చాలమ్మా. వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారంట? ఎందుకు? దసరాని వెళ్తున్నారా? దసరాని వెళ్తున్నారా ఈరోజు? చెప్పండి. దేవుని మందిరానికి ఎందుకు వెళ్తారు? కొంతమంది అయితే ఫోటోలు దిగి స్టేటస్లో పెట్టడానికి వెళ్తారు, నేను చూసిన వాళ్ళని చెప్తున్నా. ఇంకా కొంతమంది ఏమో పాటలు పాడి వీడియోలు రికార్డ్ చేసి బాగా స్టేటస్లో పెట్టుకొని యూట్యూబ్లో పెట్టుకొని ఫేమస్ అవుతూ ఉంటారు. కానీ వాళ్ళకి వ్యూసే రావు, నేను ఖచ్చితంగా చెప్తాను. అది కాదు. అసలు దేవుని మందిరానికి వెళ్దామని ఏమంటున్నారు? మరలా చదవండి తల్లి. చాలండి. దేవుని మందిరమునకు వెళ్ళుతామని జనులు నాతో అన్నప్పుడు నేను సంతోషించి తినే బా. మరి ఎంతమందికి సంతోషం అండి దేవుని మందిరానికి రావడం అంటే? నాకు చాలా సంతోషం, నాకు చాలా సంతోషం. ఎందుకంటే ఎక్కడలేని ప్రశాంతత దేవుని మందిరంలోనే దొరికిద్ది. తెలుసా మీకు? భార్య భర్తలు దెబ్బలాడుకుంటారండి, కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, బూతులు మాట్లాడతారు, అన్నీ. నువ్వంతా, నీ బ్రతికింత, నీ అమ్మ నాయన ఇంత, నీ ఇల్లు ఇంత, నీ జాతి ఇంత అని మాట్లాడుతూ ఉంటారు కదా. వాళ్ళు అలా ఉన్న వ్యక్తులు చర్చికి రాగానే ఎంత ప్రశాంతంగా మారిపోతారు తెలుసా? అంత ప్రశాంతంగా మారిపోతారు.
ఆ మందిరంలోనే ఉన్నదండి. మన మన లాంగ్వేజ్లో చెప్పాలంటే మ్యాజిక్. ఆ మ్యాజిక్ ఉంది చర్చిలో, మీకు తెలుసా? ఇప్పుడు చెప్పండి, దేవుని మందిరము మనకు దీవెన ప్రాంగణం అంట. బా, సహోదరుడు ఎంత చక్కగా పాట రాశాడు తెలుసా, ఆర్ స్టీవెన్సన్ గారు. ఆలయంలో ఏమున్నదంట? ఏమున్నాయండి? ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి, బైబిళ్ళు ఉన్నాయి, పుస్తకాలు ఉన్నాయి అనకండి. యేసయ్య ఉన్నాడంట. ఆయన మనస్సున్నదంట. ఆయన మనస్సున్నది మందిరంలో. ఇప్పుడైనా క్లియర్ అయిందా మీకు డౌట్? మందిరంలో 4 గోడలు లేవు, యేసయ్య మనస్సు మాత్రమే ఉన్నది. అందుకే ఎవరైనా బాధతో కన్నీళ్లతో వచ్చినప్పుడు సంతోషంతో వెళ్తూ ఉంటారు. మందిరంలో అటు ఇటు వెళ్తూ ఉన్నప్పుడు. నమ్మరా? తప్పులు కొట్టండి నమ్మిన వారే. నిజంగా అండి, ఎక్కడలేని ప్రశాంతత ప్రభు సన్నిధిలో దొరుకుతూ ఉంటుంది. ఆరాధించుటకు మనం కూడుకుంటానంట, ఎవరి మనసులో చోటు సంపాదిస్తామంట? యేసయ్య మనసులో. ఈరోజు చాలా మంది అవతల మనిషి లోపల వారి మనసులో స్థానం సంపాదించడానికి ప్రయాసపడుతూ ఉంటారు. అయ్యో, ఆ అమ్మాయి మనసులో నాకు చోటు కావాలి, ఆ అబ్బాయి మనసులో నాకు చోటు కావాలి, మా పెద్దమ్మ మనసులో చోటు కావాలి, మా పెద్ద నాయన మనసులో చోటు కావాలి, మా చిన్నమ్మ, మా చిన్నాయన, ఇట్లా చాలా మట్టుకుంటారండి. నీకే మనసులో చోటు అవసరంలా, నీకేసే మనసులో చోటు ఉంటే చాలు. ఆయన ఒక్క మనసులో నీకు చోటు ఉంటే చాలు. నిన్ను ఎంత గనుడిగా మార్చుతాడంటే ఇక నువ్వు ఊహించలేవు అంతే. ఈరోజు గుడిసె ఉన్న ఇల్లు 10 అంతస్తుల మేడ కదా ఇద్దేమో. హల్లెలూయా. నమ్మిన వారికి తడిగిద్దండి, నమ్మకపోతే అట్టిదే ఇంకా మీ బ్రతుకు. ఏంటండి అంత దారుణంగా మాట్లాడతాను? నేను అంతే సూటిగా చెప్తాను ఏదైనా. నాకు అదే అలవాటు. ఇప్పుడు చెప్పకుండా మానేసాను అనుకో, దేవుడు నన్ను అడుగుతాడు లెక్క. నీకు నేను చెప్పమన్నా నువ్వేం చెప్పావంటాడు. ఇప్పుడు మీరు నాకు మంచి కావాలని నేను 4 మాటలు చెప్పాను అనుకో, నేను మీకు మంచి అని అవుతా, కానీ దేవుని దృష్టిలో చెడ్డ అని అవుతా. అంతే కదండి. అందుకే ఉన్నది ఉన్నట్టుగా చెప్తా. ఈ ప్రవచన వాక్యంలో ఒకటి తీసినా ఒకటి కలిపినా నువ్వు శాపగ్రస్తుడే అంటాడు. తెగులు నీ మీదకి వస్తాయంటాడు. అందుకే నేను మాట్లాడను లేనిపోనివి. నేను ఉన్నది ఉన్నట్టుగా చెప్తా. అది దేవుని కృప, నా గొప్పతనం కాదు. ఎందుకంటే ప్రియమైన వాళ్ళారా, దేవుడు చెప్పిందే చెప్పాలి, దేవుడు చేయమందే చేయాలి. మితిమీరిపోయి ఇంకేమైనా చేసామనుకో, యోనా పరిస్థితి ఏమైంది? యోనా పరిస్థితి ఏమైంది? నువ్వు ఓనైనా అన్నాడు, నేను పోనన్నాడు, ఇంకేమైంది? ఆయన నెనవేకి పోనైనాడు, తరిసిపోయినాడు, పోయి చేప కడుపులో పడ్డాడు. ఆయన ఇక మొదలు పెట్టాడు కదా ప్రార్థన. 3 రాత్రులు మొదలు పెట్టాడు. దెబ్బ పడితే కానీ దేవుడు గుర్తుకురాడు మనవాడికి. మనం కూడా అంతే, దెబ్బ తగిలితే కానీ దేవుడు గుర్తుకురాడు మనకి. ఎందుకు మన బ్రతుకులు మార్చుకోలేకపోతున్నాం అంటే మందిరానికి మనం కరెక్ట్గా వెళ్ళాం కాబట్టి. నువ్వు మందిరానికి వెళ్ళినప్పుడు దేవుని వాక్యాన్ని వింటావు. ఆ వాక్యాన్ని విన్నప్పుడు నీ హృదయం శుద్ధి చేయబడుతుంది. ఇక నువ్వు మందిరానికి వెళ్ళకపోతివి, మరి ఇక నీకు దేవుని కార్యాలు ఎట్లా తెలుస్తాయి, దేవుని మాటలు ఎట్లా తెలుస్తాయి, నీ బ్రతుకు ఎట్లా మార్చుకోగలుగుతావు? ఎంతసేపు అక్కడ అరుగుంటుంది, దాని మీద కూర్చొని వచ్చే పోయే పాలని కదిలించడం, వాళ్ళ గురించి మాట్లాడడం, వాళ్ళ గురించి గేలి చేయడం, అదే మనకు తెలుసు. ఒకప్పుడు నాది. మరి ఇక్కడ దావీదు మహారాజు ఏమంటున్నాడు? సంతోషిస్తా ఉన్నాడంట. మందిరానికి వెళ్దాము అన్నప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? సంతోషిస్తున్నాడు. మరి ఇప్పుడు మనం వెళ్తాం అనుకుంటున్నామా, వెళ్ళకూడదు అనుకుంటున్నామా? ఎందుకు? ఏముందండి, చాక్లెట్లు ఇస్తారు, బిస్కెట్లు ఇస్తారు, కేక్ ముక్కలు ఇస్తారని, అవన్నీ మనకు అవసరం. ఇశ్రాయేలీయుల ప్రజలు అరణ్యంలో వెళ్తా ఉన్నప్పుడు ప్రభువు ఏం చేశాడు? వాళ్ళ ఆకలిని గ్రహించి మన్నాను పంపించాడు, ఆకాశం తెరిచి. మరి నీ ఆకలి తెలియదా దేవుడికి? నీలో ఉన్న ఆకలి తెలియదా? గమనించాలి ప్రియమైన సహోదరి సహోదరుడా. నువ్వేది కోరుకున్నా నీకు ఇస్తాడు. లేదండి పాస్టర్ గారు, సంవత్సరం నుండి ప్రార్థన చేస్తున్నా, మా నాన్న ఐఫోనే కొనియలేదు నాకు అంటారేమో. దేవునికి ఇష్టమైంది అడగండి, నీకు ఇష్టమైంది కాదు. నువ్వేదైనా అడగదలిస్తే ఒకటే, ప్రభువా ఫలానా వస్తువు నాకు కావాలి, అది నీ చిత్తంలో ఉంటే అది నాకు అనుగ్రహించు ప్రభు అని అడగాలి. మరి మనం అడిగేది అలా ఉండదు. ఎలా ఉంటుంది తెలుసు? ఇయ్యి ప్రభు, ఇయ్యి ప్రభు, ఇస్తలేడు ప్రభు, ఇయ్యి ప్రభు, ఇస్తలేవు ప్రభు, ఇయ్యి ప్రభు అని అంటాం. మరి అది దేవుని దృష్టిలో ఉన్నదా?
అది నీకు ఇవ్వాలని దేవుని దృష్టిలో ఉన్నదా లేదా అని అడగవు. అలాగే నువ్వు మందిరానికి వెళ్ళలేకపోతున్నావంటే కూడా నువ్వు అడగాలి దేవుణ్ణి. మత్తయి సువార్తలో ఏముంటది 7వ అధ్యాయంలో, దయచేసి తీయొద్దు కానీ నేను చెప్తాను వినండి. అడుగుడి మీకు ఇవ్వబడును. మరి ఎంతమంది అడుగుతూ ఉన్నారు? ఏం అడుగుతా ఉన్నారు? కారు అడుగుతున్నారు, బంగ్లాలు అడుగుతున్నారు, ఇంకేం అడుగుతున్నారు? నువ్వు అడగాలి మొదటిగా ఏమంటే, ప్రభువా నేను నీ మందిరానికి వెళ్ళలేకపోతున్నా, నీ మందిరానికి వెళ్ళడానికి నాకు ఆసక్తినివ్వండి. ప్రైజ్ ది లార్డ్. ఏమి ఇవ్వండి అంట? ప్రార్థనకి వెళ్ళడానికి నాకు ఆసక్తి, మందిరానికి వెళ్ళడానికి నాకు ఆసక్తినివ్వండి. మనకు మందిరం పైన ఉండదు ఆసక్తి. థియేటర్లో కొత్త ఆట పడిందంట పదరా అంటారు. అలాంటి ఆసక్తులు ఉంటాయి. అమ్మా దయచేసి వద్దు. లోక స్నేహము దేవునికి వైరం అంట. లోకంతో స్నేహం చేయకూడదు వారు నాకు శత్రువు అంటున్నాడు. మనుషులకు శత్రువులు అయితేనే మనం తట్టుకోలేకపోతున్నాం. మరి నువ్వు దేవునికి శత్రువు అయితే ఇంకెంత దారుణంగా ఉంటుంది పరిస్థితి. జాగ్రత్త. దేవుని మందిరముకు వెళ్ళుదామన్నప్పుడు ఈయన సంతోషిస్తున్నాడు. మరి మన సంతోషం ఎలా ఉంది? నువ్వు మందిరానికి వెళ్తాను అన్నప్పుడు సంతోషిస్తున్నావా? అబ్బా చర్చికి వెళ్ళాలా అని నిరుత్సాహపడుతున్నావా? ఈ టీనేజ్లో ఉన్న పిల్లలు ఇప్పుడు అలాగే ఉంటారు.